ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ గంజాయి సాగు వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన చర్యలను చేపట్టింది. గంజాయి పంటను చట్టబద్ధం చేసేందుకు ఫిబ్రవరిలో ఓ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. మెడికల్ ఇండస్ట్రీలో గంజాయి అవసరం చాలా ఉంటుంది. గంజాయి ఆధారిత మెడిసిన్ ఎగుమతులు పెంచి ఫారిన్ రిజర్వ్స్ పెంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. దేశంలో ద్రవ్యోల్బణం 25% చేరింది. పాకిస్తాన్లో వృద్ధి రేటు 1.9%తో అత్యంత ఘోరంగా ఉంది. పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పటి నుంచి ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ ఫేస్ చేయలేదు. అందుకే భారీ గిరాకీ ఉన్న గంజాయిని ఆదాయ వనరుగా మార్చుకోవడానికి పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 2020లోనే గంజాయి సాగు చట్టబద్ధం చేయడానికి అడుగులు వేసింది. 13 మంది సభ్యులతో గంజాయి నియంత్రణ కమిటీ ఏర్పాటు చేశారు. గంజాయి సాగుకు ఈ కమిటీ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది. ఎవరైనా సాగు చేయాలన్నా ఈ కమిటీ దగ్గరే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గంజాయి సాగును చట్టబద్ధం చేస్తే యువత పక్కదోవ పట్టే ప్రమాదం ఉంది. ఈ విషయంపై కూడా ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది గంజాయి సాగు ప్రమాదమని అంటున్నారు. కానీ కొందరు మాత్రం యువతను పక్కదోవ పట్టకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. చాలా రోగాలకు వరప్రధాయినిగా ఉన్న గంజాయి మెడికల్ ఫీల్డ్లో కీ రోల్ పోషిస్తోంది. దీన్ని సరిగా వినియోగించుకుంటే పాకిస్తాన్ ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చని భావిస్తోంది. కానీ పాక్ లాంటి దేశంలో ఇది ఎంతవరకు సక్రమంగా వినియోగించబడుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.